పోలి స్వర్గానికి పోలి అమ్మ అనమాట. ఆవిడ స్వర్గానికి ఎలా వెళ్ళిందంటే చెప్పమంటారా, వింటారా? ఒక ఊర్లో ఒక అత్తగారికి 5 కోడలు ఉండేవాళ్ళంట. 5 కోడళ్ళలో 4 కోడళ్ళు చక్కగా పూజ చేసుకుంటున్నారు. 5వ కోడలు కూడా చక్కగా పూజ చేసుకుంటున్నారు. కానీ 5వ కోడల్ని అందరూ పోలియమ్మ ఎంత చక్కగా పూజ చేసుకుంటుంది, ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటుంది అని పొగుడుతూ ఉంటే ఆ అత్తగారు కుళ్ళుతో ఓర్వలేక ఈ మిగిలిన కోడల్ని గుడికి తీసుకెళ్ళలేదు, కానీ ఈ కోడలు మాత్రం గుడికి రాకుండా ఇంట్లో పనులన్నీ చెప్తూ వెట్టి చాకరీ చేపిస్తూ తలుపేసేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు పోలియమ్మ ఏం చేస్తుందంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి మనకి భక్తి శ్రద్ధలు. భక్తితో చేస్తే ఎలా చేసినా ఎలా ఉన్నా శివయ్య విష్ణుమూర్తి పరవశించిపోతారంటారు కదా. అలా పోలియమ్మ ఏం చేస్తారంటే లోపలే ఉండి పెరట్లో తలుపేసి వెళ్తారు కదా, అట్లా ఇంటెనక పెరట్లోకి వెళ్ళి పత్తి చెట్టు దగ్గరున్న పత్తి కాడ తీసుకొని అరటి దొప్ప ఉంటే పెరట్లో అరటి చెట్టు ఉంటే అరటి దొప్ప తీసి చల్ల కవ్వంకి ఉన్న వెన్నపూసని మీగడని వెన్నపూసని తీసి ఒత్తేసి దీపారాధన చేస్తుంది అనమాట. దీపారాధన చేసి ఒక బుట్టను కప్పుతుంది. అత్తగారు చూస్తే మళ్ళీ ఎక్కడ తిడతారో అని బుట్టను కప్పి అలా కార్తీక మాసం మొత్తం చక్కగా పూజ చేసుకుంటుంది అనమాట ఆ కోడలు. ఆ తర్వాత నేను పెట్టే మెసేజ్ పడుతుందారా? పడుతుంది అక్క. ఇప్పుడు వచ్చింది. ఇందాక ఏం పెట్టారు? కొద్దిగా మిస్టేక్ పెడుతున్నా అన్నారా? అది వచ్చింది. ఇంకేం రాలేదు. హాయ్ పెట్టారు, వచ్చిందక్క. అలా ఒకరోజు ఆమె పూజలకు నచ్చి విష్ణుమూర్తి దేవదూతలు అందరూ వచ్చి విమానం ఎక్కించుకొని పోలియమ్మని తీసుకెళ్ళడానికి వస్తారనమాట. అప్పుడు అత్తగారు మిగిలిన కోడళ్ళు కూడా ఆమె కాలు పట్టుకొని వెళ్ళాలని చూస్తే మీరు రాకూడదు, ఆ మొక్కతే రావాలంటే ఎందుకు, మేము కూడా గుడికి వెళ్ళి స్వామివారికి పూజ చేశాము, దీపారాధన చేశాము, నిష్టగా ఉన్నాము కదా అంటే లేదు మీరు ఆ అమ్మాయిని బాధ పెట్టారు, ఆ అమ్మాయి ఎంతో నిష్టతో పూజ చేసుకుంటుంటే ఆ అమ్మాయిని చేసుకొనివ్వలేదు. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో పక్కన చేసే వాళ్ళని హేళన చేయకుండా ఉంటే మీకు అంత భక్తి ఉంటుంది, అంత పుణ్యం ఉంటుంది. కానీ మీరు ఆ పుణ్యం కట్టుకోలేదు, అందుకని మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు, పోలియమ్మను మాత్రమే తీసుకెళ్తున్నాను అని చెప్తారనమాట. అలా పోలియమ్మ కథ పొలిపాడ్యం రోజు.